ఇంకోటి చంద్రబాబు రమ్మన్నా చిన్న కూర్చొని తెచ్చి చూడు సరిపోతుంది చూడండి ఇలా చిన్న చిన్న చీర ఏంటి ఇష్యూస్ ఏముందా? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిపాలన రాజకీయ పరిపాలన సాగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ రాజకీయ పరిపాలన ఏ స్థితికి చేరిందంటే ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ కార్యాలయాలను కూడా కనీసం జిల్లా అధికారులకు సంబంధం లేకుండా జిల్లా శాసనసభ్యుల దగ్గర నుంచి వారి కార్యకర్తల వరకు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సందర్భాలు గతంలో ఉంటే అది ఏ స్థితికి చేరిందంటే కనీస ఉత్తర్వులు కూడా లేకుండా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు అంటే జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలు శాసనసభ్యురాలే వెళ్ళి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు ప్రభుత్వ ఉత్తర్వులు కానీ జిల్లా కలెక్టర్ గారి అనుమతులు కానీ లేకుండానే కార్యాలయాలు మారుస్తూ ఉన్నారు, పేర్లు మారుస్తూ ఉన్నారు. అందులో ఉన్న ప్రభుత్వ సామాగ్రి ఇష్టానుసారం వారు చేస్తూ ఉన్నారు. మీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే ఏ స్థితికి ఉందంటే వేపాడ మండలంలో బానాది గ్రామ సచివాలయం ఉంది. బానాదిలో ఆ గ్రామ సచివాలయాన్ని గత ప్రభుత్వంలో కట్టాం. గత ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. సక్రమంగా పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చోటా మోటా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇష్టానురాజ్యం చేస్తూ వారు వచ్చి ఒక పంచాయతీ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఒక రైతు భరోసా కేంద్రం కూడా అక్కడ పనిచేస్తూ ఉంటే ఏ రకమైన ఉత్తర్వులు లేకుండా, ఏ రకమైన అధికారుల ఉత్తర్వుల సంబంధం లేకుండా, లేదు రైతు భరోసా కేంద్రాన్ని కనీసం వేరొక దగ్గర షిఫ్ట్ చేయకుండా, దానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిన్నటి రోజుని గౌరవ శాసనసభ్యురాలు, చాలా దురదృష్టకరం, ఒక శాసనసభ్యురాలు 3 సార్లు శాసనసభ్యురాలుగా పనిచేస్తున్న వారంటే మాకు ఎంత గౌరవం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు పరిపాలన కొనసాగిస్తామని చెప్తా వచ్చారు. కనీసం ఒక గౌరవ శాసనసభ్యురాలు ఒక గ్రామ సచివాలయంలో ఉన్న సామగ్రిని అంతా తీసుకెళ్ళిపోయి పక్కనే ఉన్న ఒక రైతు భరోసా కేంద్రం, మీకు చెప్తాను, అది కూడా ఫోటోలు చూపిస్తూ ఉంటాను. ఆ రైతు భరోసా కేంద్రం అది ప్రభుత్వ అనుమతి లేకుండా, జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా దాని పేరు మార్చి దాన్ని గ్రామ సచివాలయంగా వారు నామకరణం చేసుకొని వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా కలెక్టర్ గారు అడిగితే నాకేం తెలియదండి అని చెప్తారు. అగ్రికల్చర్ జేడీ అడిగితే నాకేం తెలియదండి అని వారు చెప్తారు. అసలు ఈ జిల్లాలో ఏమైనా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే ఈ రకంగా సచివాలయాల్లో అధికారులు లేకుండా, అధికార ఉత్తర్వులు లేకుండా ఏ రకంగా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు? ఇది గ్రామ సచివాలయం. ఇది గతంలో ప్రారంభోత్సవం చేసిన గ్రామ సచివాలయం.
ఇది గ్రామ సచివాలయం బిల్డింగు. సుమారు 40 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం బానాది. ఇది బానాది రైతు భరోసా కేంద్రం. అక్కడ ఒక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయాన్ని ఆ రోజు ప్రభుత్వ అవసరాల కోసం దాన్ని రైతు భరోసా కేంద్రంగా పెట్టాం. దాన్ని తీసుకొచ్చి పేరు మార్చేసి ఇవాళ ఇది బానాది గ్రామ సచివాలయం అని చెప్తా ఉంటే ఇది బానాది గ్రామ సచివాలయం పెడితే ప్రభుత్వం జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, డిపిఓ ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? ఒక గౌరవ శాసనసభ్యురాలు ఎలాంటి అనుమతులు లేకుండా దీంట్లో ఉన్న సామగ్రిని అంతా తీసుకెళ్ళిపోయి శాసనసభ్యురాలు ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఎవరికి ఇష్టానుసారంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతుందా ఈ జిల్లాలో అని చెప్తూ అడుగుతా ఉన్నాను. నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. నా నోటీసులో లేదండి వారు చెప్తున్నారు. దీంట్లో ఉన్న సామగ్రి అలాగే రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఒక టీవీలు కానీ కియోస్కోలు కానీ ఆ ప్రచార సామగ్రిని తీసుకెళ్ళిపోయారు. అసలు ఎవరిచ్చారు ఈ అధికారం? ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దానికి జవాబుదారీతనం ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారిది, ప్రజాప్రతినిధులు అయితే ఆ శాసనసభ్యురాలు గారిది. వారే జిల్లా కలెక్టర్ గారు నాకు తెలియదని చెప్తారు. శాసనసభ్యులు వెళ్ళి అధికారులు లేకుండా కార్యక్రమాలు చేస్తారు. సంబంధిత అధికారులు ఎక్కడ లేరు. ఇది ఏం జరుగుతూ ఉంది జిల్లాలో? ఓ ప్రతిపక్ష పార్టీగా ఇది చూస్తూ ఊరుకోం. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దాన్ని కాపాడవలసిన బాధ్యత అధికార పక్షం ఎప్పుడైతే లోపిస్తుందో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. ప్రజల ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చిన ఎలాంటి కార్యక్రమాలైనా ఒక మహిళా సర్పంచ్, ఆ గ్రామానికి ఉన్న మహిళా సర్పంచ్ని మీరు చూడలేకపోయారే. మీరు శాసనసభ్యురాలుగా మేము అంగీకరించి ఆ ప్రజలు ఎన్నుకుంటే మహిళా సర్పంచ్గా ఉన్న ఆమెని అక్కడున్న గ్రామంలో నాయకులు అంగీకరించలేకపోతున్నారే. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ ఇదేనా మీరు ఒక మహిళకి ఇచ్చే గౌరవం? మీరు ఒక సాటి మహిళ అయి ఉండి ఒక సాటి మహిళా సర్పంచ్గా ఉన్న ఆ గ్రామంలో అక్కడున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ అధికారికంగా సుమారు 40 లక్షల రూపాయలతో కట్టిన బిల్డింగ్ని, రెండోది ఇప్పుడు ఏదైతే మీరు దౌర్జన్యంగా మీరు కార్యక్రమం చేశారో, అధికార దుర్వినియోగం చేశారో, ఆ బిల్డింగ్ వచ్చి రైతు భరోసా కేంద్రం అక్కడ రైతులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే మీరు ఏ రకంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని చేశారు? ఏ అధికారంతో శాసనసభ్యురాలుగా చేశారు? జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. రేపు వచ్చే సోమవారం నాటికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం యథాస్థితిలో ఉంటే సరే ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉంటే చెప్పండి. ఇక మేము ఉత్తర్వులు ఇచ్చాం, ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం చేశామంటే దాని గురించి తగిన స్పందిస్తాం. రేపు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు నేరుగా సోమవారం వచ్చే గ్రీవెన్స్ రోజుని వారికే తెలియజేస్తాం. వారికి నేరుగా నేనే వస్తాం. నేను మా సర్పంచ్ గారు, మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మేమందరం కూడా మండలంలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి నేరుగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ రోజుని ఖచ్చితంగా మొట్టమొదటిగా గ్రీవెన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితిని ఈ జిల్లాలో కలిగిస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఇస్తాం. తదుపరి కార్యాచరణ ఈ రకమైన ఉల్లంఘన చేసిన, ఈ రకమైన దౌర్జన్యమైన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అడ్డుకోవాల్సింది పోయి ఈ రకంగా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంటే అసలు జిల్లాలో ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉందా అనే ఆలోచన కలుగుతూ ఉంది. మీ ద్వారా జిల్లా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రకమైన పరిపాలన మంచిది కాదు.
మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. మీ పరిపాలన మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు లేవు, మీరు ఇచ్చే కార్యక్రమాలు లేవు. ప్రజల్లో మిమ్మల్ని వాళ్ళ ప్రజల్లో గ్రామాల్లో తిరగలేని పరిస్థితుల్లో మీరు ఎప్పుడే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి ఉంది సమయం, చాలా సమయం ఉంది. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ధైర్యంగా జిల్లా పరిషత్ సమావేశాలు వస్తే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ సమావేశాలకు రాని పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారు. ధైర్యంగా ప్రజాప్రతినిధులు అడిగే సమాధానాలు మీరు చెప్పలేని పరిస్థితుల్లో ఈ జిల్లాలో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా జరుగుతున్న కార్యక్రమాలు చెప్తా ఉంటే ఒక్కొక్కటి. మొన్నటి రోజున గౌరవ మంత్రి గారు వచ్చి తాటిపూడి రిజర్వాయర్లో గత ప్రభుత్వంలో ₹1 కోటి శాంక్షన్ చేసి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా బోట్ షికార్ కార్యక్రమం డెవలప్ చేస్తే ఇవాళ అది ఒక ప్రైవేట్ కార్యక్రమంలా ఉంది. మేము జిల్లా కలెక్టర్ గారిని అడిగితే, ఆయన సంబంధిత అధికారులు అడిగితే ఇది మాకు ఆ కార్యక్రమం కాదు, మాకు ఏ అనుమతులు లేవని వారు చెప్తా ఉన్నారు. ఏమైనా అనుమతులు ఉన్నాయని ఎవరైనా అడిగితే ఇవ్వండి అంటే ఏం చెప్పరు. ఇవాళ గౌరవ మంత్రి గారే కార్యక్రమాలకు వెళ్తే ఇవాళ అధికారులు ఆయనతో పాల్గొనలేని పరిస్థితి జిల్లాలో. అసలు జిల్లా మంత్రి గారా కాదా అనే పరిస్థితి వల్ల అధికారుల్లోనే నెలకొనే ఉన్న పరిస్థితి. ఏ రకంగా జిల్లా మంత్రి గారు ఏ రకంగా అధికారులు లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో ఏదైనా పత్రికల్లో ఏదైనా లోపాలు వస్తూ ఉంటే కనీసం ఏ అధికారి కూడా దాని మీద రిజైండర్ ఎవరు, లేదా దాని మీద స్పందించరు. ఇటీవల కాలంగా నేను చూస్తూ ఉన్నాను. గత 4-5 రోజులుగా ఒక పత్రికల్లో 2 పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో నాసిరకమైన కందిపప్పు వస్తుంది, దాన్ని వచ్చి పక్క జిల్లాలో రిజెక్ట్ చేస్తే విజయనగరం జిల్లాలో తీసుకుంటున్నారు. ఈ జిల్లాలో వచ్చి ఇవాళ కూడా పత్రికల్లో చదివాను, కొన్ని నియోజకవర్గాలు మాకొద్దంటే పత్రికల్లో వస్తున్నా కూడా కనీసం జిల్లా అధికారులు స్పందించట్లేదు. అసలు జిల్లాలో పరిపాలన సాగుతూ ఉందా? అసలు ఏం చేస్తున్నారు? జిల్లాలో పేద ప్రజల పట్ల దోచుకునే కార్యక్రమాల్లో వెళ్తున్నట్టు కనబడుతుందో తప్పించి ప్రజాప్రతినిధులందరూ కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి మంత్రి అయినా ఎవరైనా రివ్యూ చేశారా దాని మీద? ఇవాళ జిల్లాలో కందిపప్పు వచ్చి నాసిరకమైన కందిపప్పు వచ్చింది, పక్క శ్రీకాకుళం జిల్లాలో ఆ కందిపప్పు మాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేస్తే క్వాలిటీ ఎట్లు ఇవాళ విజయనగరం జిల్లాలో దాన్ని తీసుకొని దాన్ని అన్లోడ్ చేసి ఇవాళ పత్రికల్లో చూస్తూ ఉంటే, ఇవాళ దాని నుంచి డిస్ట్రిబ్యూషన్కి వెళ్తూ ఉంటే, దీన్ని బట్టి చూస్తూ ఉంటే జిల్లాలో ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధం లేకుండా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా జిల్లాలో ఏ ప్రజాప్రతినిధులు కూడా విఫలమయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ప్రభుత్వం ప్రజలకి అందిస్తున్న సరుకుల నాణ్యత లేని పరిస్థితిని ఇవాళ పత్రికల్లో వస్తున్నా కూడా ఇవాళ ఎక్కడా కూడా ఇది అవునని కానీ, లేదు కాదని కానీ, లేదు దీంట్లో చర్యలు తీసుకుంటామని కానీ దానికి సంబంధిత అధికారులు ఎవరూ కూడా దాన్ని స్పందించలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు, ఏదో అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు. ఇవాళ ఉపాధి హామీ నిధుల పనుల గురించి మేము చెప్పాం గతంలోనే, ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడతాం అంటే ఇవాళ దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఉపాధి హామీ రోడ్లని ఇష్టారాజ్యంగా మీ సొంత పొలాల కోసమో మీ సొంత ఇల్లుల కోసమో ఇవాళ మీ సొంత తోటల కోసం వేసుకునే కార్యక్రమాలు మరి కొద్ది రోజుల్లో వస్తాయి పత్రికల్లో. మీరు శాంక్షన్ చేసిన నిధులన్నీ ఏమయ్యాయి? అవి కూడా నాణ్యత లేని పరిస్థితి. ఇవాళ రామభద్రపురం మండలంలో రొంపిల్లి అనే గ్రామంలో ఇవాళ ఫిర్యాదు వస్తే క్వాలిటీ కంట్రోల్ అధికారులు వెళ్తే సుమారుగా రోడ్లన్నీ కూడా పూర్తిగా నాణ్యత లేవని చెప్పి ఇవాళ ఆ రోడ్లన్నీ కూడా రిజెక్ట్ చేసే కార్యక్రమం. ఇవాళ ఉపాధి హామీ నిధులు కేవలం ఉపాధి హామీ కూలీల ద్వారా వచ్చే నిధుల్ని, దాని ద్వారా వచ్చే షేర్ని మనం ఎప్పుడు కూడా గతంలో మంచి పనుల కార్యక్రమాలకు ఉపయోగించాం. గతంలో మేము అనేక కార్యక్రమాలు చేసాం. ఇవాళ ప్రతి సచివాలయ వ్యవస్థలో ₹1 కోటి నిధులతో చేశామంటే ఇవాళ అసెట్ కనబడతా ఉంది. ఆ రోజుల్లో మేము గ్రామ సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి వైద్యం ఉండాలని చెప్పి వెల్నెస్ సెంటర్లు కట్టాం, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు కట్టాం. మేము ఉపాధి హామీ నిధుల్ని ఆ రకంగా ఉపయోగించాం. లేదు మేము కూడా కొన్ని రోడ్లు వేసాం, కానీ ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేదు. కేవలం కార్యకర్తలు దోచుకునే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇవాళ ఈ జిల్లాలో సుమారు 7 నెలల కాలం ఈ ప్రభుత్వంలో వస్తే ఓ పక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు లేవు. ఇవాళ అక్కడి నుంచి పెన్షన్లు తొలగించే కార్యక్రమం,
ఓ పక్క నుంచి ఆందోళన, బాబు పెన్షన్లు తొలగించేస్తున్నారు, గ్రామాల్లోకి వచ్చేస్తున్నారు, అన్నీ తొలగించే కార్యక్రమం. మొన్న పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోతే వితంతు పెన్షన్ ఇచ్చే పెన్షన్ని కేవలం గత నెల నుంచే మీరు ఇచ్చే కార్యక్రమం, డిసెంబర్ నెల నుంచే. కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నుంచైనా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు గత ప్రభుత్వం గతంలో కొన్ని ఉండిపోతే పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ కొన్ని ప్రాంతాలకో కొన్ని వ్యక్తులకో కాదు కదా. కాబట్టి ఈ జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు, వారి తాలూకా దౌర్జన్యాలు, వారు చేస్తున్న అధికారుల విధి నేరంలో ఆటంకాలు కలిగించే కార్యక్రమాల్ని చాలా పెచ్చిమీరుతూ ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మేల్కొనాలా, జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను తెలుసుకోవాలా. మీ ద్వారా ఇవాళ వారికి చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు ఉత్తర్వులు లేకుండా కనీసం ఒక మహిళా సర్పంచ్ గారిని మీ గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలనే మార్చేయడం ఇలాంటి మంచిది తగదు. తప్పకుండా దీన్ని సోమవారం గ్రీవెన్స్ వరకు చూస్తాం. తప్పకుండా గ్రీవెన్స్ కూడా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి విషయం తెలియజేస్తాం. తెలియజేసిన తర్వాత తక్షణమే మా స్పందన చూసి, వారి స్పందన చూసి తదుపరి కార్యాచరణ కూడా చేస్తామని చెప్పి దీంట్లో చెప్తా ఉన్నాం. దీంట్లో వెనకడుగేసే ప్రసక్తి లేదు. మళ్ళీ యథాస్థితంగా ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే విధంగా, రైతు భరోసా గ్రామంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకునేంత వరకు తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఆ కార్యక్రమాన్ని మీ పత్రికా సోదరులందరినీ కూడా రేపు సోమవారం గ్రీవెన్స్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మేము చెప్పిన ఈ కార్యక్రమం జరిగితే సరే లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ పర్యటన తీసుకొచ్చి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో జరిగిన పరిస్థితి అంతా కూడా ఇవాళ జిల్లాలో ఉన్న పత్రికా సోదరులందరికీ కూడా తెలియజేసి, ఈ జిల్లాలో జరుగుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్య కారణమే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను కూడా మరుకుండా ముందుకు వెళ్తామని చెప్పి, దీనికి ఎట్టి బస్సులో వెనకాడబోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ఎక్కడ ప్రెస్ మీట్ ఇచ్చాను, ఎక్కడున్నాను, నేను ఏ సమస్య మీద మాట్లాడాను, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదే కాకుండా మీకు గతంలో కూడా చెప్పాను, మా పార్టీ నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత అదనంగా చేస్తాం. ఇవన్నీ మాకు అదన బాధ్యతలు. అంతే తప్పించి నేనేదో ఎక్కడికి వెళ్ళినట్లు సత్యబాబు గారైనా, నేనైనా, ఇంకొకరైనా ఎవరైనా పార్టీ ఏ బాధ్యత అప్పచెప్తుంటే ఆ బాధ్యత అదనంగా చేస్తూ ఉంటాం. అసలు ఇప్పుడు వచ్చి ఎక్కడికి నేను చేసి 3వ రోజు అయింది. 3 రోజు ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నాను. నేను అంతా ఆఫీస్లోనే ఉన్నాను. మా వాళ్ళందరికీ ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి రాదు. తెలిసి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. అలాంటి ఆలోచన మా కేడర్లో కానీ, మా నాయకుల్లో కానీ, మా కార్యకర్తల్లో కానీ అలాంటి పరిస్థితే రాదు. మా 2029లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2029లో డెడ్లైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తాం. వారు ఏ బాధ్యత చెప్పినా ఆ బాధ్యత చేస్తాం. నేనే కాదు, నాతో పాటు వైఎస్ఆర్ పార్టీలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాలు చేస్తారు. కదా మా సర్పంచ్ గారు వాళ్ళు చూడలేక, మా సర్పంచ్ గారు ఆ స్థానంలో ఉంటే వాళ్ళు చూడలేక, ఆ ఆఫీస్లోకి రాలేక, గ్రామ సచివాలయం బిల్లు రాలేక, అది గవర్నమెంట్దే. ఒక బిల్డింగ్లో అది ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్, అది కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీషన్ ఉంది. వచ్చినట్టు కొంత కంప్లీట్ చేసాం, అయిపోయింది. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. అంతకుముందు పంచాయతీ ఆఫీస్ ఉండేది. అసలు ఎక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంటే
ఇది గ్రామ పంచాయతీ సచివాలయం కట్టాం. సచివాలయం కట్టిన సచివాలయం బిల్డింగ్ సచివాలయం వచ్చేస్తుంది కదా, అలా వచ్చేసారు. అందరూ ఉన్నారు. అక్కడ వచ్చి అదే బిల్డింగ్లో రైతు భరోసా కేంద్రం, ఎందుకంటే గ్రామంలో గవర్నమెంట్ బిల్డింగ్ ఖాళీగా ఉంది కాకుండా రైతు భరోసా కేంద్రం అక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రం. ఇప్పుడు దాని అర్థవంతరంగా ఆ రైతు సేవా కేంద్రం పేరుని గ్రామ సచివాలయం రాసి ఎక్కడున్న సామాన్లన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోయి కనీసం ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా, ఉత్తర్వులు లేకుండా, అక్కడ ఏమీ సంబంధం లేకుండా గౌరవ శాసనసభ్యురాలు వెళ్ళి చేస్తే ఏంటి? వాళ్ళకేవో రాజకీయ సమస్యలు ఉంటే ఎవరినో రాజకీయాలు సంతృప్తిపరచడం కోసం అంత సీనియర్ శాసనసభ్యులు అలాంటి కార్యక్రమాలు చేస్తూ జిల్లా కలెక్టర్లు అడిగితే మాకేం తెలియదని అంటే ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? అది కాదు కదా, అలా మార్చడం కదా. అసలు ఏం నువ్వు 4 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టి ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి నువ్వు ఏమన్నా చేస్తే అది కాదు. ప్రతి పలానా కారణం చేత మారుస్తామని చెప్పి ఉత్తరం తీసుకోమయ్యా, వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా ఒకళ్ళు ఉంటే. అప్పుడు దాన్ని ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ప్రభుత్వ విధానం తెలుస్తుంది కదా. ఈ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఉంచాలనుకుంటుందా, నిర్వీర్యం చేసేయాలనుకుంటుందా, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అదిగా చెప్తున్నాను, టెప్టింగ్ అవుతుంది. ప్లస్ గౌరవ శాసనసభ్యురాలు గారు పర్మిషన్ లేకుండా, ఉత్తర్వులు లేకుండా ఎవరు ఎలా వెళ్తారు? నీకు మార్చిన ప్రభుత్వం ఎలాగా సార్? ఏంటి వేసేది? అది రైతు భరోసా కేంద్రం ఆల్రెడీ రన్ అవుతుంది. రైతు భరోసా కేంద్రం కనీసం షిఫ్ట్ చేయాలని జేడీ గారిని పర్మిషన్ అడగాలి కదా. వాళ్ళు చేస్తే ఎందుకు చేయాలి? దేనికోసం? సచివాలయం ఉంటుంది అక్కడికి ఎందుకు ఒక సచివాలయం సెటప్ ఇచ్చాము. అక్కడ సర్పంచ్కి ఒక రూమ్ కట్టారు, కిందన ప్రజాప్రతినిధులు ఉండడానికి ఒక మీటింగ్ హాల్ పెట్టారు, సర్పంచ్ సమావేశం పెట్టారు. ఇది అది సెటప్ కదా. ఇది ఒక్క బాణాదులోనో లేకపోతే ఎక్కడే కదా, రాష్ట్రంలో జరుగుతున్న సుమారు 10,000 సచివాలయాల్లో 10-12,000 రూరల్లో ఉన్న సచివాలయాన్ని ఫంక్షనింగ్ అవుతున్నాయి కదా. ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు మా నిష్ఠాసాధ్యంగా చేస్తా ఉంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ ఉత్తరం లేకుండా, జిల్లా కలెక్టర్ సంబంధం లేకుండా, జిల్లా కలెక్టర్ నోటీసు లేకుండా, అసలు ఎవరు సంబంధం లేకుండా అధికారులు ఎలా వెళ్ళిపోతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వితౌట్ పర్మిషన్ అసలు ఎలా వెళ్తారు? పర్మిషన్ అనేది ప్రభుత్వం గవర్నమెంట్ కలెక్టర్కి పర్మిషన్ ఇవ్వకుండా సూమోటోగా ఏ రకంగా ఇంక బదులు ఇంకెవరు గవర్నమెంట్ కాలేజ్ తీసుకెళ్ళిపోతారు. ఇంకే తాళాలు తీసుకెళ్ళిపోతారు వాడు, ఇంకో పట్టుకెళ్ళిపోతారు వాడు, లేదా ఆవిడ తీసుకెళ్ళి సామాన్లు ఇంట్లో తీసుకుంటారు వాడు. అది ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. ఏ వెంజీలు పెట్టారు? పెట్టారా లేదు నువ్వు చూసే పెట్టి దాంట్లో ఆ సామాన్ పోతే ఎవరిది బాధ్యత? అసలు రైతు భరోసా కేంద్రంలో వితౌట్ పర్మిషన్, జేడీ పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా ఎంటర్ అవుతారు? అది వేరే డిపార్ట్మెంట్ కదా. ఆ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ అందులో ఉంది కదా. అందులో కియోస్క్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అక్కడ విఎస్ ఉంటారు, దానికి సంబంధించి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అసలు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏ రకంగా వెళ్ళిపోతారు? అలాగా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని డెసిషన్ చేస్తుంది. శాసనసభ్యురాలు అలా వెళ్ళిపోతే ఇంకేముంటుంది? ఇంకా ఎవరు పర్యవేక్షిస్తారు? ఇంకా చట్టాలు ఎవరు చేస్తారు? ఇంకా చట్టాలు చేసేవాళ్ళే ఈ రకమైన ఇచ్చేస్తే ఎవరు దీనికి బాధ్యులు? కాబట్టి గ్రీవెన్స్ అయిపోద్ది. గ్రీవెన్స్ లోపు ఏమైనా రియాక్షన్ వస్తే సరే గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరిని తీసుకుని వెళ్తాను మా జిల్లా విలేజ్కి. ఏ రకంగా చేశారు, జిల్లాలో ఏం జరుగుతుంది, అసలు క్షేత్రస్థాయిలో జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ రాష్ట్రానికి తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ పర్యటన ఆఫ్టర్ బానాదే స్టార్టింగ్ ఫ్రమ్ బానాదే, అది నెక్స్ట్ రాబోయే రోజుల్లో. అది అందుకని చలో బానాతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రాబోయే రోజులు అన్ని. అందుకనే అందుకనే నెక్స్ట్ సోమవారం గ్రీవెన్స్, ఫస్ట్ టైం గ్రీవెన్స్కి వస్తున్నాను. వచ్చి గ్రీవెన్స్లో చెప్తాను ఇది పరిస్థితి, ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకొని ఇప్పుడు మీరు ఏమైనా ఇస్తే అధికార ఉత్తర్వులు ఇవ్వండి. బయట అయిపోయింది కాబట్టి బయట మాట్లాడి నెక్స్ట్ అందుకే షెడ్యూల్ ప్లాన్. నెక్స్ట్ చలో బానాత్ కార్యక్రమాలు ఏం చేయాలి, ఏంటి, అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ బిల్డింగ్ ఏముంది, ఫార్మాలు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఏమున్నారు, అసలు ఏం జరుగుతుంది, గ్రామ సర్పంచ్ ఎవరు, గ్రామ ఎంపీటీస్ ఎవరు ప్రజాప్రతినిధులు అని తెలిపారు.